శ్రీనివాస్ గారు, మీకు నమ్మకం ఉందా కోర్టులో ఇది పాస్ అయ్యి తర్వాత ఖచ్చితంగా 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తోంది తెలంగాణ అనేది మీకు నమ్మకం ఉందా? అండ్ మోర్ ఓవర్ తెలంగాణ బీసీలకు సంబంధించి మీకు మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు, ఉన్నటువంటి రిజర్వేషన్ ను 22% కి తగ్గించిందే ఆ పాపమే మీది అని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మొట్టమొదటి రాజదోస్ వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు రామ్మోహన్ రావు గారికి, వెంకటరెడ్డి గారికి, మా సోదరుడు లింగం యాదవ్ గారికి అందరికి కూడా నమస్కారం. అట్లే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆడబిడ్డలందరూ కూడా సద్దల బతుకమ్మ జరుపుకుంటున్న శుభ సందర్భాన్ని అందరు కూడా శుభాకాంక్షలు. రోజా గారు, మీరు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అన్నారు. దీంట్లో అన్ని రాజకీయ పార్టీలు అన్నప్పుడు బీఆర్ఎస్ కూడా వస్తుంది. మిత్రులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, దీని పట్ల ఎవరు కూడా రాజకీయం చేయకుండా శాసనసభలో బిల్లు ప్రవేశపెడితే 2 దఫాలు ప్రవేశపెడితే ఎవరు కూడా వ్యతిరేకించకుండా యునానిమస్ గా అందరు కూడా సమ్మతించినటువంటిది. అందులో బీఆర్ఎస్ ఒక ప్రతిపక్ష పార్టీగా సంపూర్ణ స్థాయిలో ప్రవేశపెట్టింది. దాంతో పాటు ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లి మీరు ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని, రాష్ట్రపతి గారిని కూడా కలుద్దామని మీకు సలహా ఇచ్చిన సందర్భం కూడా ఉంది. దాంతో పాటు రాజ్యసభలో మా ఎంపీ గారు వద్దిరాజు రవిచంద్ర గారు చైర్మన్ గారి దృష్టికి దీనిపైన చర్చ జరగాలి, తెలంగాణ ప్రాంతంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం ఈ జంతర్ మంతర్ లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకుంది, దీనిపైన చర్చ జరగాలనే అంశం కూడా వారు సభ దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. దాంతో పాటు ముందు నుంచి కూడా సుప్రీంకోర్టు అనేక ఉత్తర్వులలో 50% రిజర్వేషన్లు మించి ఉండకూడదని అటు బీహార్ గాని ఇటు మహారాష్ట్ర గాని ఒక్క 9th షెడ్యూల్లో చేర్చినటువంటి సందర్భం. అది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చినటువంటి సందర్భం. జయలలిత గారి హయాంలో అది 69% ఒక్క తమిళనాడులో మాత్రమే కొనసాగుతుంది. ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకే ఎక్కడ కూడా ఎవరు కూడా వ్యతిరేకించొద్దు, కోర్టులకు వెళ్ళొద్దు, సజావుగా సాగాలే అని 4% రిజర్వేషన్ తగ్గించి పోయిన 2019 జనవరిలో జరిగినటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగడానికి, పంచాయతీరాజ్ ఎన్నికలు సజావుగా సాగడానికి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల జీవో 9 పట్ల రేపు ఎలక్షన్ కమిషన్ కూడా 3 దఫాలుగా పంచాయతీ ఎన్నికలు, 2 దఫాలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తాము. అక్టోబర్ 10వ తారీఖు నుంచి మొదలయ్యి అంతేకాదు అక్టోబర్ 9 నుంచి అయితే ఈ నెల 8వ తారీఖు జీవో 9 పైన మాధవ్ రెడ్డి, మల్లవ్వ ఇద్దరు కలిసి చేసినటువంటి కేసు పెండింగ్ లో ఉంది, విచారణ ఉంది. ఒకవేళ మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక మా విచారణ కోసం వస్తే మేము ఆలోచించే వాళ్ళం, కానీ ఎలక్షన్ నోటిఫికేషనే ఇవ్వలేదు కాబట్టి దీనిపైన విచారించడానికి అవకాశం ఉంది అని కోర్టు మొన్న చెప్పిన సందర్భం ఉంది. ఇది 8వ తారీఖు వాయిదా వేసింది కాబట్టి దీనిపైన ఏ విధమైనటువంటి కోర్టు తీర్పు వస్తుంది అనేది వేచి చూడాలి. మేమందరం కూడా వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు కావచ్చు, అందరూ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ అందాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోని అందరూ కూడా కోరుకుంటున్నారు. చట్టబద్ధత రావాలి, శాశ్వతంగా వాళ్లకు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అమలు జరగాలని కోరుకున్నటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి మీ కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ జరగడానికి అదేంటి తప్పుల తడకగా జరిగినటువంటి మీ యొక్క జనగణన 2 దఫాలు జరగడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి పోరాట ఫలితమే ఈ రోజు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహించిందని కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి పోరాడి అసెంబ్లీకి వచ్చి బిల్ అయినప్పుడు పోరాడి అన్న చెప్పాలి. మరి అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడుండో కూడా చెప్తే బాగుంటది, ఇంకా ప్రజలకు తెలియాలి. ప్రతిపక్ష నాయకుడు మాత్రమే లేనంత మాత్రాన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ఉండేందుకన్నా మరి ప్రతిపక్ష నాయకుడి పట్ల ఈ ప్రజలందరూ కూడా కోరుకున్నారు. మీరు పెట్టుకున్న ఫామ్ హౌస్ పాలన కావాలన్నా,
ప్రజాపాలనను మీరేదో మీరొక్కరే పరిపాలిస్తున్నట్టు మాట్లాడితే ప్రజాపాలన అంటారు. ఈ ప్రజాపాలన ఏందో పరిపాలన ఏందో ఆ ప్రజలకే వ్యత్యాసం చేయాలి, లేకపోతే కాంగ్రెస్ నాయకులకే ఆ వ్యత్యాసం తెలియాలి. కానీ మీరు మాట్లాడుతున్నటువంటి ప్రజాపాలనలో ప్రజాపాలన కాదు, ఫామ్ హౌస్ పాలన కావాలని ఈ రాష్ట్రం మొత్తం కోరుకుంది. మీరే పెట్టుకున్నారు, ఫేస్బుక్ లలో ఎక్కడెక్కడో పెట్టుకుంటే దాంట్లో అత్యధికంగా ఫామ్ హౌస్ పాలనే మాకు ముద్దు, ఈ ప్రజాపాలన వద్దు అని చెప్పిండ్రు. రైట్. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు గ్రామీణాల్లో ఎగిరేది గులాబీ జెండానే అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సో ఏంటి మీకు అంత నమ్మకం ఏంటి? చాలా సింపుల్ మేడం. మొన్న జరిగినటువంటి మదర్ డైరీ ఎన్నికలలో 3 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగితే 3 డైరెక్టర్లు బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పాలన పట్ల మన కాంగ్రెస్ మీద నాకైతే వ్యతిరేకత లేదు. సంపూర్ణంగా 5 సంవత్సరాలు అధికారం అదేంటి ముఖ్యమంత్రి మార్పు జరగకుండా అద్భుతంగా ఈ ప్రజలకు జరగాలి, తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తులలో నేను ఒకటి. అంతేగాని మా పార్టీ ఈ ముఖ్యమంత్రి మార్పు గాని లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నట్టు మేము కోరుకోవటం లే. ప్రజలు కాంగ్రెస్ పాలన పూర్తిగా చూడాలి, కాంగ్రెస్ ను రేపొద్దున బీఆర్ఎస్ ను బేరీజ్ వేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. బాకీ కార్డు పేరిట ప్రతి ఇంటికి ఈ ప్రజాపాలన వైఫల్యాలు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు, లేకపోతే ఇవాళ గ్రామాలలో సంపూర్ణంగా పాలన పడికేసినటువంటి విధానము ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశాలు అంటారు. 100%. సో ప్రభుత్వం మీద వ్యతిరేకత మీకు అడ్వాంటేజ్ గా మారనుంది ఈ ఎన్నికల్లో, అంతే కదా? ప్రభుత్వంతో పోల్చుకుంటారు ప్రజలు. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. ఊర్లో నడిచింది, ఇప్పుడు నడవలే. రైట్. వెంకటరెడ్డి గారు